హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వెంకట మురళీకృష్ణ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఇంటర్వ్యూ రూమ్లో ఫస్ట్ మిమ్మల్ని అడిగే టాపికే, రైట్? దట్ ఈస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఆర్ యూ కెన్ సే ఇట్ యాజ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని ఇంటర్వ్యూయర్ అడగొచ్చు మిమ్మల్ని. ఎప్పుడైతే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగాడో మీరు ఇంటర్వ్యూయర్కి ప్రాపర్గా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలి, రైట్? సో కన్ఫ్యూజ్ అవ్వకుండా అండ్ ఆల్సో కాన్ఫిడెంట్తో చాలా ప్రాపర్గా మీరు ఆన్సర్ చేయగలగాలి. సో ఇలా ఆన్సర్ చేయాలంటే ఏది హైలైట్ చేయాలి అండ్ ఆల్సో ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అనేది టుడేస్ వీడియో. అండ్ ఈ వీడియో ఎవరికి అంటే, సో ఎనీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, సో ఎవరైతే ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఫ్రెషర్గా అప్లై చేస్తున్నారో ఈ వీడియో వాళ్ళందరికీ, రైట్? సో ఇంకా లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ దిస్ సెషన్. సో మిమ్మల్ని ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని అనలైజ్ చేసేది కూడా ఈ క్వశ్చన్ బేస్ చేసుకునే. నార్మల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చేసేటప్పుడు 30 to 45 సెకండ్స్ మీరు టైం తీసుకొని చేస్తారు. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్సర్ చేసే దాన్ని బేస్ చేసుకునే ఇంటర్వ్యూయర్ నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఎస్, నార్మల్గా 90% ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయంటే మీరు ఆన్సర్ చేసే దాన్ని బేస్ చేసుకునే ఉంటాయి. హౌ మెనీ ఆఫ్ యూ విల్ అగ్రీ? ఎస్ ఆర్ నో? సో ఇది నార్మల్ హ్యూమన్ బిహేవియర్. ఎస్ ఆర్ నో? సో అందుకనే మీరు ఆన్సర్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్. మీరు ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రాపర్గా ఆన్సర్ చేయగలిగితే 100% మీరు నెక్స్ట్ రౌండ్స్కి మీరు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో డు నాట్ మిస్ దిస్ పర్టికులర్ వీడియో. 100% యూ విల్ రిగ్రెట్ ఇట్ ఇఫ్ యూ మిస్ దిస్ వీడియో. ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటి అంటే, లెట్ us థింక్ మీరొక కంపెనీ హెచ్ఆర్ అనుకోండి. ఎస్, మీరు కంపెనీ హెచ్ఆర్. మీ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే మీకు ఒక టాస్క్ ఇచ్చారు. సో ఒక 3 ఫ్రెషర్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయమని. ఆ 3 ఫ్రెషర్ క్యాండిడేట్ని రిక్రూట్ చేయాలంటే వాళ్ళు ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఆ టెక్నికల్ పర్సన్స్కి మ్యాచ్ అయ్యే ప్రైమరీ స్కిల్స్ అండ్ ఆ కంపెనీస్ బేస్ చేసుకొని రోల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఇది కంప్లీట్లీ టెక్నికల్. బట్ రిమెంబర్, నాన్ టెక్నికల్ అయినా ఏ ఫీల్డ్ అయినా సరే, ఇప్పుడు లెటస్ సే మీరు కనుక ఎంబీఏ అనుకోండి, మీరు ఫినాన్స్ బేస్ మీద హెచ్ఆర్ బేస్ మీద వెళ్ళాలనుకుంటున్నారా, దెన్ అప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రైమరీ స్కిల్స్ వేరుంటాయి. దెన్ అప్పుడు మీరు హైలైట్ చేయాల్సింది ఏంటి? మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ప్రైమరీ స్కిల్స్ హైలైట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నానంటే టెక్నికల్ రిక్వైర్మెంట్ తీసుకున్నాను. ఈ టెక్నికల్ రిక్వైర్మెంట్లో ఐదర్ క్యాండిడేట్ మస్ట్ బి ఏ బీఈ ఆర్ బీటెక్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. హీ విల్ బీ ఫ్రమ్ ఎనీ బ్రాంచ్ అండ్ ఎంసీఐ ఉండాలి. అండ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ వచ్చి యూ కెన్ సీ 2024, 2025 అండ్ 2026. సో ఇఫ్ యూ సీ పర్సంటేజ్ వచ్చి మినిమం 60% త్రూఅవుట్ అకాడమిక్స్ ఉండాలి. అండ్ మీరు నెక్స్ట్ చూస్తే ప్రైమరీ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఈ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని జస్ట్ టెల్ మీ, మీరు ఎలాంటి క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేస్తారు? జస్ట్ ఇమాజిన్ 10 మెంబర్స్ వచ్చి మీ డోర్ స్టెప్ దగ్గర వెయిట్ చేస్తున్నారు ఫర్ ద ఇంటర్వ్యూ. అప్పుడు మీరు ఒక క్యాండిడేట్లో ఏం చూస్తారు? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడుగుతారా మీరు? ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఆర్ ఈజ్ ఇట్ రిలవెంట్? వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, ఈజ్ ఇట్ రిలవెంట్? ఆర్ వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా అడుగుతారా? నో. మీరు ఎక్కువ ఫోకస్ చేసేది ఏంటి? కెన్ ఐ సే వాళ్ళ అకాడమిక్ క్వాలిఫికేషన్, ఆఫ్టర్ దట్ వాళ్ళ ప్రైమరీ స్కిల్స్, ఇవే కదా, రైట్? సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ చేయాలి. ఐ థింక్ మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఏది హైలైట్ చేయాలి అని, రైట్? ఏది హైలైట్ చేయకూడదు అంటే, సో లెట్ మీ జస్ట్ రైట్ ఇట్ ఫస్ట్. సో కెన్ ఐ సే, సో ఏది హైలైట్ చేయకూడదు అంటే ఐ జస్ట్ రైట్ ఇట్ హియర్. ఓకే, సో నార్మల్ మిస్టేక్స్ ఏం చేస్తారు అనేది. ఫస్ట్, సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అవాయిడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో చాలామంది ఫ్రెషర్స్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు వెళ్ళిన టెక్నికల్ ఇంటర్వ్యూకి, రైట్? అంటిల్ అండ్ అన్లెస్, టెక్నికలే కాదు ఏ ఇంటర్వ్యూ అయినా సరే, అంటిల్ అండ్ అన్లెస్ ఇంటర్వ్యూయర్ అడిగితే కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పొద్దు. బికాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఇర్రిలవెంట్ టు ద హెచ్ఆర్ ఆర్ ద టెక్నికల్ పర్సన్. సో సెకండ్ పాయింట్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే కాదు అవాయిడ్ చేయాల్సిందే, అండ్ అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ సెకండ్. 90% ఆఫ్ ద ఫ్రెషర్స్ చేసే మిస్టేక్, వాళ్ళకి ఐడియా లేని థింగ్స్ అన్ని సెల్ఫ్ ఇంట్రడక్షన్లో వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్రెషర్ ఉన్నారు. ఆ ఫ్రెషర్ సెకండ్ ఇయర్లో సైబర్ సెక్యూరిటీ మీదో, డెవాప్స్ మీదో, ఎస్ఏపీ మీదో వాళ్ళు ఒక వర్క్షాప్ అటెండ్ అయ్యారు, రైట్? సో అది గుర్తులేదు లెటర్స్ సే వాళ్ళకి. సో ఇఫ్ లెటర్స్ సే సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ఆ పర్సన్, సో ఐఎమ్ రియలీ గుడ్ ఎట్, ఐ హ్యావ్ అటెండెడ్ ఏ ఎస్ఏపీ వర్క్షాప్ ఇన్ మై కాలేజ్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు నేను వెంటనే ఏమని రియాక్ట్ అవుతాను? ఎస్ఏపీ నీకు తెలుసా? ఓకే, సో కెన్ యూ ప్లీజ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ ఎస్ఏపీ? సో నార్మల్ క్వశ్చన్. బట్ మీరేమంటారు? సార్ ఇది నేను సెకండ్ ఇయర్లో అటెండ్ అయ్యాను సార్, నాకు గుర్తులేదు సార్. నాకు చెప్పండి, ఇలా ఒక రెస్పాన్స్ ఇస్తే మీరు షార్ట్ లిస్ట్ అవుతారా? మరి కదా. సో నేను చెప్పేది అదే, మీకు
మీరు కనుక పర్ఫెక్ట్గా లేకపోతే ఆ టాపిక్లో 100% అవాయిడ్ చేయండి ఆ టాపిక్ని. అసలు ఆ టాపిక్ని ఇంటర్వ్యూలో అసలు ఆ వర్డ్ని అట్టర్ చేయొద్దు. అండర్స్టాండ్? సో అవాయిడ్ థింగ్స్ దట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ రైట్. థర్డ్ థింగ్, సో చాలామంది ఏం చేస్తారంటే హాబీస్, ఇంట్రెస్ట్స్, తర్వాత వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తారు సెల్ఫ్ ఇంట్రడక్షన్లో. గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ వచ్చి ఓన్లీ 30-45 సెకండ్సే ఉంటాయి. ఈ 30-45 సెకండ్స్లో మీరు చెప్పే ఆన్సర్ని బేస్ చేసుకుని మీ నెక్స్ట్ క్వశ్చన్ అనేది వస్తుంది. హౌ మెనీ ఆఫ్ యూ విల్ అగ్రీ? ఎస్. ఇప్పుడు నేను గనక సో నా హాబీ వచ్చి లెట్ అస్ సే సంథింగ్ ఎక్స్ అని చెప్పాను అనుకోండి, డూ యూ థింక్ అది రిలవెంట్ ఉందా? నో, రైట్? సో 100% మీరు అక్కడ మీరు హైలైట్ చేయాల్సింది ఏంటి అంటే యువర్ ప్రైమరీ స్కిల్స్. ఎస్. ఇప్పుడు నేను ప్రైమరీ స్కిల్స్లో ఐ నో పైథాన్ అని చెప్పాను. చాలామంది ఈ మిస్టేక్ కూడా చేస్తారు. సార్ నాకు బేసిక్స్ ఆఫ్ జావా వచ్చు సార్ అంటారు. 90% ఫ్రెషర్స్ అందరూ బేసిక్స్ అనే అంటారు. సో ఐ నో మీరు కూడా బేసిక్స్ అనే అంటారని, రైట్? బేసిక్స్ ఆఫ్ జావా ఆర్ బేసిక్స్ ఆఫ్ పైథాన్ అంటే ఇది 100% ఇట్స్ నాట్ ఏ మిస్టేక్, ఇట్స్ ఏ బ్లండర్. ఎస్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇంటర్వ్యూయర్ ఒక క్యాండిడేట్ వచ్చి నా దగ్గరకు వచ్చి సార్ నాకు బేసిక్స్ ఆఫ్ జావా వచ్చు సార్ అంటే అతనికి ఎంతవరకు వచ్చి నేను ఇమాజిన్ చేసుకోవాలి? అవునా కదా? ఎంతవరకు వచ్చి నేను ఇమాజిన్ చేయాలి అంటే ఊప్స్ దాకా వచ్చా, ఎక్సెప్షన్స్ దాకా వచ్చా, కలెక్షన్స్ దాకా వచ్చా, ఇవన్నీ బేసిక్సే కదా. ఊప్స్ ఇస్ ద ఫండమెంటల్ ఆఫ్ జావా, ఎక్సెప్షన్స్ ఇస్ ద సో ఎర్రర్స్ బేస్ చేసుకుని ఫండమెంటల్. అవునా కదా? సో ఏమనుకోవాలి? అందుకని నేను చెప్తున్నాను మీకు, బేసిక్స్ ఆఫ్ పైథాన్, బేసిక్స్ ఆఫ్ జావా అనొద్దు. మీకు ఏమొచ్చో అది పిన్ పాయింట్ చేసి చెప్పండి ఆ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో. దాన్ని నేను ప్రైమరీ స్కిల్స్ని హైలైట్ చేయడం అంటాను. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? ఇంటర్వ్యూయర్ మీ పర్టిక్యులర్ స్కోప్లోనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ జావా ఆర్ పైథాన్ వచ్చని చెప్పారు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ జావా అని చెప్పడం కన్నా సార్ ఐఎమ్ రియలీ గుడ్ ఎట్ లాజికల్ ప్రోగ్రామింగ్ సార్. నేనేం చేశానంటే అరేస్ అండ్ స్ట్రింగ్స్ మీద నాకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ సో నేను చాలా తరోగా ఉన్నాను సార్. ఎక్సెప్షన్స్ మీద నేను వర్క్ చేశాను సార్. ఇలాంటి ఒక రెస్పాన్స్ ఇస్తే 100% ఇంటర్వ్యూర్ ఏం చేస్తాడు? వాటి మీదే క్వశ్చన్స్ అడుగుతాడు. జస్ట్ ఇమాజిన్, ఇక్కడ నేను కలెక్షన్స్ అనే టాపిక్ ఇచ్చాను, ఆర్ కింద ఎలిజిబిలిటీ క్రైటీరియాలో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ స్ప్రింగ్ బూట్ ఇచ్చాను. బట్ ఇంటర్వ్యూర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి? మీరు ఎంత క్లియర్గా ఉన్నారు సెల్ఫ్ ఇంట్రడక్షన్లో అనే టాపికే కదా. సో వాటి మీదే ఫస్ట్ అడుగుతాడు, రైట్? అండ్ మీరు ఆన్సర్ చేసేటప్పుడు కూడా మీకు వచ్చిన టర్మ్స్ అండ్ మీకు వచ్చిన వర్డ్స్ మాత్రమే యూస్ చేయండి. 100% యు ఆర్ ఏబుల్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ, రైట్? సో ఇక్కడ నేను చెప్పేది డు నాట్ యూస్ ఓకే వర్డ్స్ లైక్ ఓకే సో బేసిక్స్ ఆఫ్ జావా అండ్ సో ఆన్ ఎట్సెట్రా. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చి సో హాబీస్, ఇంట్రెస్ట్ అండ్ హాబీస్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఇంకేంటి స్ట్రెంగ్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే జస్ట్ లీవ్ ఇట్. ఓకే, స్ట్రెంగ్స్ అండ్ గోల్స్. Strengths and goals, రైట్? సో ఇవి కూడా అవాయిడ్ చేయండి. బికాస్ మీరు వెళ్ళింది ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూకి, ఐదర్ టెక్నికల్ అయినా హెచ్ఆర్ అయినా ఏమైనా సరే, మీ హాబీస్ తెలుసుకోవాలంటే ఇంటర్వ్యూయర్ హీ విల్ ఆస్క్ యూ ఎస్ ఆర్ నో. సో యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లిసిట్లీ టెల్ దెమ్, అండర్స్టాండ్? దీనివల్ల మీరు టెక్నికల్ కాన్సెప్ట్ తక్కువ చేస్తున్నారు అండ్ టెక్నికల్ కాకుండా అదర్ కాన్సెప్ట్ వైపు వెళ్తున్నారు. దీనివల్ల స్కోప్ ఏంటంటే ఇంటర్వ్యూవర్కి టెక్నికల్లో ఏం అడగాలి అనే క్లారిటీ ఉండదు. బికాజ్ మీరు అక్కడ ఎక్కువ ఏం చెప్తున్నారు? హాబీస్, ఇంట్రెస్ట్, స్ట్రెంగ్స్, గోల్స్ ఇవి చెప్తున్నారు. సో 90%, నేను మళ్ళీ చెప్తున్నాను, 90% సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మీరు కవర్ చేయాల్సిన టాపిక్ మీ టెక్నికల్ స్కిల్సే. స్ట్రెంగ్స్ కానీ గోల్స్ కానీ ఇవైతే కాదు. అండ్ డు నాట్ షేర్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. అవాయిడ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, రైట్? పర్సనల్ ఇన్ఫర్మేషన్ని అవాయిడ్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నాను గైస్. ఇది 90% నేను ప్రీవియస్గా స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలామంది ఈ బ్లండర్ చేశారు. సో వాళ్ళు ఎక్కడో ఒక ఇంటర్న్షిప్ చేశాను సార్, ఫుల్ స్టాక్ జావా మీద చేశాను సార్, లేకపోతే దే సెట్ సో నేను ఒక హ్యాకథాన్కి వెళ్ళాను సార్, నేను ఒక ప్రాజెక్ట్ చేశాను సార్ అని చెప్పారు. నేనేమన్నానంటే ప్రాజెక్ట్ చేశారా? ఫుల్ స్టాక్ పైథానా? ఓకే, ఏ టెక్నాలజీస్ యూస్ చేశారు? ఇలాగే నేను క్వశ్చన్ అడిగాను. దే సెడ్ సార్ ఇట్స్ ఏ ఆన్లైన్. మీకు అసలు ఇఫ్ యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ అసలు మెన్షన్ చేయొద్దు.
అండ్ చాలామంది ఏమనుకుంటారంటే నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ఓన్లీ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజే చెప్తే బాగోదేమో అని జావా, పైథాన్, సి++ ఇవన్నీ చెప్తారు. నో. సో 100% వచ్చేయొద్దు. ఓన్లీ వన్ థింగ్, చాలా చాలా స్ట్రెయిట్ అండ్ ఫార్వర్డ్ చెప్తున్నాను మీకు. ప్రూవబుల్ థింగ్స్ మాత్రమే చెప్పండి ఇంటర్వ్యూలో. ప్రూవబుల్ థింగ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కనుక చెప్తున్నారు నాకు జావా వచ్చు సార్, జావాలో ఈ టాపిక్స్ వచ్చు సార్ అని చెప్తున్నారు. ఇంటర్వ్యూయర్ అడిగాడు అనుకోండి, ఆర్ యూ ఏబుల్ టు ఆన్సర్? ప్రూవ్డ్. సార్ నాకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి సార్ అని చెప్పారనుకోండి, సో మీరు మాట్లాడే దాన్ని బేస్ చేసుకునే సో హీఈస్ గోయింగ్ టు సే. మీరు సార్ నేను పంక్చువల్ అని చెప్పారనుకోండి, అది ప్రూవబుల్ థింగ్ కాదు. ప్రూవబుల్ థింగ్ కాకపోతే డు నాట్ మెన్షన్. సార్ నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్. సార్ హార్డ్ వర్క్ అనేది వన్ డే చేస్తే కాదు, హార్డ్ వర్క్ అనేది రెగ్యులర్గా చేయాలి. పంక్చువాలిటీ అనేది రెగ్యులర్గా ఆన్ టైం రావాలి. సో ఇంటర్వ్యూయర్కి తెలియదు, హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్? సార్ నో. సో 100% ప్రూవబుల్ కానివి డు నాట్ మెన్షన్. అండర్స్టాండ్? అండ్ సెకండ్ పార్ట్, సో మిస్టేక్స్ తర్వాత అసలు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏం చెప్పాలి, సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మనం ఏం మెన్షన్ చేయాలి అంటే థర్డ్ పార్ట్ వచ్చి మనం మెన్షన్ చేయాల్సింది ఏంటి తెలుసా? సో సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ఫస్ట్ గ్రీట్ ద ఇంటర్వ్యూయర్. ఇంటర్వ్యూవర్ని గ్రీట్ చేయండి. అంటే హలో సార్, గుడ్ మార్నింగ్ సార్, రైట్? గ్రీట్ చేయండి. ఆఫ్టర్ దట్ గివ్ యువర్ ఫుల్ నేమ్, రైట్? సో గివ్ యువర్ ఫుల్ నేమ్. మీ ఫుల్ నేమ్ చెప్పండి, రైట్? మీ ఫుల్ నేమ్ చెప్పిన తర్వాత దెన్ ఇక్కడి నుంచి మీరు చాలా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే సో ఫస్ట్ మీరు అచీవ్ చేయాల్సిన టాస్క్ ఏంటి? మీరు ఆ పర్టిక్యులర్ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అని ప్రూవ్ చేయాలి. సో అందుకనే ఇక్కడ నేనేం చెప్తానంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ చెప్తాను. అకాడమిక్ క్వాలిఫికేషన్ చెప్పండి. అకాడమిక్ క్వాలిఫికేషన్లో కూడా మీరు అక్కడ హైలైట్ చేయాల్సింది సో రీసెంట్ అకాడమిక్ థింగ్ ఏదైతే ఉందో దాన్నే హైలైట్ చేయాలి. రీసెంట్గా మీరు ఏం చేశారు? కెనైసే బీటెక్ అయితే బీటెక్, ఎంటెక్ అయితే ఎంటెక్. అంటే డు నాట్. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. అంటే ఎలా చెప్తారు? సో రీసెంట్ చెప్పిన తర్వాత అంటే రీసెంట్ సార్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్ విత్ సో అండ్ సో పర్సంటేజ్ ఇన్ సో అండ్ సో కాలేజ్ సార్ అని చెప్పిన తర్వాత దాని తర్వాత ఇంటర్మీడియట్ అండ్ 10th కూడా అదే ఫ్లోలో చెప్తూ ఉంటారు. రిమెంబర్, సో నో నీడ్ ఆఫ్ ఇట్. జస్ట్ మీరు చెప్పాల్సింది ఏంటంటే సో డు నాట్ సే సార్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ ఇన్ సో అండ్ సో కాలేజ్ విత్ సో అండ్ సో పర్సంటేజ్. ఇట్ ఈస్ ఇర్రిలవెంట్. జస్ట్ ఒకే ఒక పాయింట్ ఏమని చెప్పాలి సింపుల్గా, ఐ హ్యావ్ కంప్లీటెడ్ సో ఇంటర్మీడియట్ అండ్ 10th విత్ మోర్ దాన్ 80%. దాట్స్ ఇట్. వన్ స్టేట్మెంట్, 2 things ఆర్ గాన్. అక్కడ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, హైలైట్ చేయాల్సింది స్కిల్స్ మాత్రమే. సో డు నాట్ మెన్షన్. సో నో నీడ్ టు మెన్షన్. ఏం మెన్షన్ చేయొద్దు? డు నాట్ మెన్షన్ 10th ఆర్ ఇంటర్మీడియట్ డేటా అంటే ఏ కాలేజ్ ఎక్సెట్రా. జస్ట్ నాకు 80% కన్నా అబోవ్ వచ్చింది సార్ ఇంటర్మీడియట్ అండ్ 10thలో, దాట్స్ ఫైన్. సో ఇప్పుడు 4th పాయింట్ చాలా ఇంపార్టెంట్, హైలైట్ యువర్ స్కిల్స్. మీ స్కిల్స్ని మీరు హైలైట్ చేయాలి. మీ స్కిల్స్ని మీరు హైలైట్ చేయడం అంటే సో ఇక్కడ మీరు స్కిల్స్ అంటే ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జావా గురించి మాట్లాడుతున్నాను. జావాలో ఇంటర్వ్యూవర్కి ఫేవరెట్ టాపిక్స్ ఉంటాయి. ఆ ఫేవరెట్ టాపిక్స్లో మీకు బాగా వచ్చిన టాపిక్ ఏంటి? అంటే ఫేవరెట్ టాపిక్స్ అంటే డు నాట్ థింక్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్సెప్షన్స్ తీసుకోండి, కస్టమ్ ఎక్సెప్షన్స్ అనే టాపిక్. ఇదే కనుక అరేస్ తీసుకుంటే అరేస్లో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద అరే. ఓకే, అదే కాదు ఇప్పుడు అరేస్ మాట్లాడితే అరేస్ మీద ప్రాబ్లమ్స్, స్ట్రింగ్స్ మీద స్ట్రింగ్ బఫర్కి. సో అంటే మీరు హైలైట్ చేయడం అంటే ఏంటి అంటే అక్కడ హైలైట్ యువర్ స్కిల్స్ అంటే సింపుల్గా మీరు ఏ కాన్సెప్ట్స్లో పర్ఫెక్ట్గా ఉన్నారో అదే చెప్పాలి. మీరు పర్ఫెక్ట్గా లేని కాన్సెప్ట్స్ 100% చెప్పొద్దు. దీంట్లో ఇంటర్వ్యూయర్ ఫేవరెట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు వస్తే దట్స్ ఫైన్. అండర్స్టాండ్? సో మీరు చెప్పండి, లేదంటే కనుక మీకు వచ్చిందే చెప్పండి. డోంట్ వరీ. ఎందుకంటే ఇంటర్వ్యూయర్ కూడా మిమ్మల్ని టెస్ట్ చేయడానికి మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారని చెక్ చేస్తాడు, ఎంత క్లారిటీతో ఉన్నారని చెక్ చేస్తాడు తప్ప మీకు ఎంత ఎక్కువ వచ్చనేది చెక్ చేయడు. అండర్స్టాండ్? మీరు లెటర్స్ సే ఊప్స్ దాకా పర్ఫెక్ట్గా ఉన్నారు, ఊప్స్ దాకా క్లారిటీతో ఉన్నారు, అక్కడ దాకే చెప్పండి. సార్ నాకు ఊప్స్ దాకా వచ్చు సార్ అని బ్లైండ్గా జస్ట్ వేగ్గా చెప్పొద్దు. ఊప్స్లో ఏం తెలుసు సార్, ఐఎమ్ రియలీ గుడ్ ఎట్ ఇన్హెరిటెన్స్ సార్, నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేశాను సార్. అరేస్లో నేను హ్యాండ్స్ ఆన్ నాకు ప్రోగ్రామింగ్ తెలుసు సార్. స్ట్రింగ్స్ వచ్చి నేను స్ట్రింగ్స్లో స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్ గురించి ఇన్ డీప్ నేను తెలుసుకున్నాను సార్. అండ్ బేసిక్ ప్రోగ్రామింగ్ అంటారా, లాజికల్లీ ఐఎమ్ సో స్ట్రాంగ్ సార్. ఇలాంటి పర్టికులర్ టర్మ్స్ పడితే 100% ఇంటర్వ్యూయర్ ఇక్కడి నుంచే నెక్స్ట్ క్వశ్చన్కి స్విచ్ అవుతాడు.
ఇంకా వేరే క్వశ్చన్కి వెళ్ళడు. డైరెక్ట్గా మీరు చెప్పినట్టు స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ బఫర్ అనగానే ఓకే వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ బఫర్, కెన్ యూ ప్లీజ్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు రొటేట్ ఏ యారే. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇంటర్వ్యూర్ అడుగుతాడు. సో 100% హైలైట్ యువర్ స్కిల్స్ ప్రాపర్లీ. దీని తర్వాత చాలామంది చేసే బ్లండర్ ఏంటి అంటే వాళ్ళ అకాడమిక్ ప్రాజెక్ట్ చెప్తారు. నేను చెప్తున్నాను చాలామంది స్టూడెంట్స్ ఈవెన్ హెచ్ఆర్ రౌండ్లో చాలామంది స్టూడెంట్స్ రిజెక్ట్ అవ్వడానికి కారణం కూడా అకాడమిక్ ప్రాజెక్టే. ఎందుకంటే ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్, 90% మన కాలేజెస్లో అకాడమిక్ ప్రాజెక్ట్ అనేది వీ డు నాట్ డూ ఇట్. హౌ మెనీ ఆఫ్ యూ విల్ అగ్రీ, రైట్? మనం చెయ్యం. మనం ఏం చేస్తాం, విల్ బై ఇట్, రైట్? కాలేజ్కి ఒక కంపెనీ వస్తుంది, విల్ బై ఇట్. అలాంటప్పుడు అకాడమిక్ ప్రాజెక్ట్ కనుక మీరు ఇంటర్వ్యూలో చెప్తే ఇఫ్ ద ఇంటర్వ్యూర్ 100% ఇఫ్ ద ఇంటర్వ్యూర్ దాన్ని కనుక హైలైట్ చేస్తూ మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే, ఎందుకంటే మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ప్రతిదీ నేను స్కాన్ చేస్తాడని చెప్పాను కదా. సో వై నాట్ అకాడమిక్ ప్రాజెక్ట్ చేయడం అనుకుంటున్నారా? సో 100% చేస్తాడు. అకాడమిక్ ప్రాజెక్ట్ 100% హీ విల్ ఆస్క్, ఎందుకంటే మీరు మెన్షన్ చేశారు కాబట్టి. అండర్స్టాండ్? సో అందుకని నేను చెప్తున్నాను, మీరు చేయలేదు, మీకు కాన్ఫిడెన్స్ ఉండదు. అంతెందుకండి, మీరే కాదు, క్వశ్చన్ అడిగే ఇంటర్వ్యూర్ కూడా అతను బీటెక్లో ఉన్నప్పుడు అకాడమిక్ ప్రాజెక్ట్ చేయడు 90%. ఎస్ ఆర్ నో, రైట్? అందుకని నేను చెప్తున్నాను అకాడమిక్ ప్రాజెక్ట్ నాట్ మెన్షన్. చాలామంది అంటారు అకాడమిక్ ప్రాజెక్ట్ 100% మెన్షన్ చేయాలి అని. ఒకవేళ ఇంటర్వ్యూర్ నిజంగానే మీ అకాడమిక్ ప్రాజెక్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాడు అనుకోండి, హీ విల్ ఆస్క్ యూ, సపరేట్గా అడుగుతాడు, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అని. అవునా కదా? అలాంటప్పుడు మీకు రాని దాన్ని, మీకు కాన్ఫిడెన్స్ లేని దాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఒకవేళ ఇంటర్వ్యూర్ కనుక ఈ అకాడమిక్ ప్రాజెక్ట్లో నాకు ఇది కావాలి, ఇది ఎలా రాసావో చెప్పు అని అడిగితే ఆర్ యూ ఏబుల్ టు ఆన్సర్ చేయలేనప్పుడు సో ఎందుకు హైలైట్ చేయడం? అవునా కదా? సో మీరు నిజంగా హైలైట్ చేయాలనుకుంటే ఇక్కడ, సో మీరు ఇఫ్ యూ ఆర్ సేయింగ్ హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను సార్ వేరే ఇంకేదన్నా అనుకుంటే, మీ అచీవ్మెంట్స్ కానీ, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కానీ, మీరు చేసిన ఇంటర్న్షిప్స్ కానీ మీరు హైలైట్ చేయాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్ అయినా, ఇంటర్న్షిప్ అయినా, మీ అచీవ్మెంట్స్ అయినా ఎప్పుడు హైలైట్ చేయాలంటే మీరు దాని మీద కాన్ఫిడెంట్గా ఉంటే, మీరు నిజంగానే అది చేస్తే. ఇప్పుడు చాలామంది నేను చూశానండి, ఇంటర్న్షిప్ అంటున్నారు, సో ఆన్లైన్లో చేస్తున్నాను అంటున్నారు, పర్ డే 1 hour అంటున్నారు, బట్ దే డు నాట్ నో ఎనీథింగ్. వాళ్ళకి ఏం తెలియదు. అలాంటిది ఒక ఇంటర్న్షిప్ అవ్వదు. అండర్స్టాండ్? మీకు వస్తే పర్ఫెక్ట్గా ఉంటేనే మీరు అది మెన్షన్ చేయండి. లేదు సార్ నేను పర్ఫెక్ట్గా లేను సార్ అంటే, సో ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ కానీ లేకపోతే ఇంటర్న్షిప్స్ కానీ ఎప్పుడు మెన్షన్ చేయాలి? ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్. సో ఇదంతా అయిపోయిన తర్వాత అట్ లాస్ట్ యూ జస్ట్ సే దట్స్ ఆల్ అబౌట్ మీ. సో నా గురించి ఇంతే ఉంది. దట్స్ ఆల్ అబౌట్ మీ సార్. అండ్ జస్ట్ సే థ్యాంక్ యూ. ఐ హోప్, నాకు తెలుసు ఈ సెషన్ కొంచెం ఎక్స్ట్రా టైం పట్టిందని, కానీ గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన ఈ వేలో ఫాలో అయితే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. హౌ మెనీ ఆఫ్ యూ విల్ అగ్రీ? ఐ డు నాట్ నో. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ సో మెనీ స్టూడెంట్స్, రైట్? సో నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్, సో ఎలా ఇంటర్వ్యూలో చెప్పాలి అంటే, హలో సార్, సో గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఈజ్ వెంకట మురళీకృష్ణ, ఐఎమ్ ఫ్రమ్ మచిలీపట్నం. ఈ లొకేషన్ కూడా చెప్పడం అనేది నాట్ మ్యాండేటరీ ఆఫ్టర్ దట్. సో కమింగ్ టు మై అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, I have completed my BTech in Machilipatnam with 78% in the stream of CSE. And remaining my academic career, I have scored more than 80%. After that, go to your skills. So I'm really good at core Java, sir. In the core Java, so I have practiced all the basic programming fundamentals, sir. Logically, I'm really good at arrays and strings. I have practiced more than 100 problems in the programming part. And coming to my OOPS concepts, so I have hands-on knowledge on OOPS concepts, and I have done a simple project by using OOPS concepts, sir. And coming to exceptions and other things, so I have tested all the exceptions, mostly all the exceptions, so in Java, sir. So practically. So next, experience or internship na daggara levu, let us say. Then I'm going to say that's all about me, sir. Thank you. ఇలా మీరు చెప్పాలి. ఇలా మీరు చెప్తే చాలు 100%. ఇప్పుడు లెట్ అస్ సే మీరే కనుక ఇంటర్వ్యూర్ అయితే, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీరేం అడుగుతారు? ఓకే, నీకు బేసిక్ ప్రోగ్రామింగ్ అంత బాగా వచ్చు అంటున్నావు కదా, సో కెన్ యూ ప్లీజ్ రైట్ పాలిండ్రోమ్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ ఆర్ పాలిండ్రోమ్ రేంజ్. స్ట్రింగ్స్ వచ్చు అంటున్నారు కదా, సో కెన్ యూ ప్లీజ్ ప్రింట్ హౌ మెనీ వర్డ్స్ ఆర్ దెర్ ఇన్ ఎ స్ట్రింగ్, రైట్? OOPS కాన్సెప్ట్స్ అంటున్నారు, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ వేర్ అబ్స్ట్రాక్షన్ ఈజ్ యూస్డ్. వాట్ ఈస్ అన్ ఎక్సెప్షన్? What is exception handling? Can you please give me where you are going to use this exception and exception handling in real world? ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పడతాయి, రైట్? సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మెయిన్గా పడేవి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే.
మీరు అందుకనే నేను ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నాకు రాంది నేనేం చెప్పలేదు. నిజం చెప్పాలంటే ఎక్స్‌పీరియన్స్ ఆర్ ఇంటర్న్‌షిప్ నా దగ్గర లేదని చెప్తున్నా నేను. అవునా కదా! ఒక ఫ్రెషర్‌కి ఎక్స్‌పీరియన్స్ ఆర్ ఇంటర్న్‌షిప్ లేకపోతే ఇట్స్ నాట్ ఏ మైనస్ అండి. ఓకే. సో, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్‌కి ఎక్స్‌పీరియన్స్ ఆర్ ఇంటర్న్‌షిప్ ఉండదు. ఓకే. సో, నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. సో, ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ప్లీజ్ కామెంట్ బిలో. థాంక్ యూ.